అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను ఈరోజు అటుకుల ఉప్మా చేస్తున్నానండి. ఇవి దొడ్డు అటుకులండి, కొంచెం లావుగా ఉంటవి. మనము ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పల్లీలు వేసుకొని వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనము అటుకులను ముందుగానే కడిగి పెట్టుకోవద్దండి, మెత్తగా అయిపోతాయి. ఇవి కాస్త ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇలా అటుకుల్లో వాటర్ పోసేసుకోవాలి. ఒక 2-3 గ్లాసెస్ పోసేసుకొని చక్కగా 2 టైమ్స్ కడిగేసి పెట్టేసుకోవాలి. నీళ్ళల్లో నానబెట్టుకోవద్దండి, నానబెడితే ముద్ద ముద్ద అయిపోతాయి. ఇలా నానబెట్టకుండా కడిగి వదిలేసేయాలి. అప్పుడు మనకు మంచిగా మెత్తగా అవుతాయండి. చూద్దాం. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం కాస్త పసుపు, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఆయిల్లోనే వేసుకోవాలండి, అటుకుల పైన వేయొద్దు. ఇందులో ఆయిల్లో వేస్తే మనకు అంతా కలిసిపోతుంది. చూడండి, మంచిగా కడిగి వంపేసాను నీళ్ళు. చక్కగా ఇలా పుల్లలు పుల్లలుగా రావాలి అటుకులు. ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఈ అటుకులు నేను మంచి కొత్త బియ్యము గిర్నీ దగ్గర పట్టినవే తీసుకొచ్చానండి, షాప్లో కాకుండా. మంచిగా ఫ్రెష్గా ఉంటవి. మనం గిర్నీ దగ్గరికి వెళ్తే మంచి అటుకులు వస్తాయి. చాలా టేస్ట్గా ఉంటుందండి అటుకులు. ఫైబర్ కాబట్టి మనకు హెల్తీ కూడా. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు అటుకుల ఉప్మా. మనం మార్నింగ్ టిఫిన్లోకి ఇడ్లీ, దోశ, ఉప్మా అలాంటివి తిన్నప్పుడు ఇది కూడా ఒక టిఫిన్గా మనం చేర్చుకోవచ్చు. లైట్ ఫుడ్ లాగా ఉంటుంది, చక్కగా హెల్తీ ఫుడ్, ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇందులోకి ఒక హాఫ్ లెమన్ వేసుకోవాలి. లెమన్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది దీనికి. చూడండి ఎంత ఈజీగా, ఎంత తొందరగా అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. అటుకుల ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్తీ కూడా. థ్యాంక్ యూ.